స్కిజోఫ్రీనియా అనేది ఒక మానసిక రుగ్మత. ఒక రకంగా చెప్పుకోవాలంటే తీవ్రమైన మానసిక రుగ్మతల్లో ఒక రుగ్మతగా దీన్ని తీసుకుంటూ ఉంటాం. దీనిలో అనేక లక్షణాలు, రకరకాల లక్షణాలు, బట్ ఇవాళ నేను ముఖ్యంగా ఒక లక్షణం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆ లక్షణం ఏంటంటే అనుమానం, డౌట్. ఎంతోమందిలో జనరల్గా క్యాజువల్గా కొన్ని విషయాల్లో డౌట్ ఉండడం అనేది సహజమే. కానీ ఈ స్కిజోఫ్రీనియా ఉన్న వ్యక్తుల్లో ఆ అనుమానం అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మీరు ఏం చెప్పండి, ఎంత వివరించడానికి ప్రయత్నించండి, ఎన్ని రుజువులు చూపించడానికి ప్రయత్నించండి, ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ దిగొచ్చి చెప్పినా కూడా వాళ్ళు ఏదనుకుంటారో అదే నిజమని నమ్ముతారు. అనుమానం అంటున్నారు. ఏంటి అనుమానం అంటే, ఈ అనుమానం అనేది ఏ రూపంలో అయినా ఉండొచ్చండి. అసలు ఎంత విపరీతంగా ఉండొచ్చంటే, నా తల్లే నాకు విషం పెట్టి చంపేయాలని అనుకుంటుంది అని కొంతమంది అంటారు. కొంతమంది నా ఫోన్ హ్యాకింగ్కి గురవుతుంది, నన్ను సీసీ కెమెరాస్లో కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తున్నారు, నా ఎవ్రీ మూమెంట్ని మానిటర్ చేస్తున్నారు, వాళ్ళు అన్నీ మానిటర్ చేసి నన్ను ఇన్ ఎనీ ఫామ్. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ఎక్కువైపోయిన తర్వాత డిజిటల్ వైజ్ వాళ్ళకి అనుమానాలు ఎక్కువైపోయినాయి. నన్ను రేడియేషన్ వేవ్స్ పంపించి నన్ను కంట్రోల్లో ఉంచాలని ట్రై చేస్తున్నారు, లేకపోతే నాకు క్యాన్సర్ వచ్చేలాగా చేయాలని ట్రై చేస్తున్నారు. కొంతమంది మార్స్ నుంచి నాకు సిగ్నల్స్ వస్తున్నాయి, నన్ను వాళ్ళు ట్రాక్ చేసి నన్ను చంపేయాలి అని ప్రయత్నిస్తున్నారు, నా ప్రాపర్టీ అంతా తోచేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదండి. ఈ అనుమాన తీరు అనేది పలు విధాలుగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఈ అనుమానం ఒక్కొక్కసారి భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి కూడా కలగచ్చు. అంటే ఏ విధంగా అనుకుంటున్నారు అంటే, వారు ఎక్స్ట్రామెరిటల్ రిలేషన్లోకి వెళ్తున్నారా, వేరే ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారా? ఈ అనుమాన తీరు ఒక్కొక్కసారి ఎంత స్ట్రాంగ్గా వెళ్తుందంటే, వాళ్ళ వెనకాల పడుతూ వాళ్ళ ఫోన్ హ్యాక్ చేసి చూడటానికి ప్రయత్నిస్తూ, కంటిన్యూగా స్టాక్ చేస్తూ, ఎవ్రీ మెసేజెస్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఇంకా అదే పనిగా అదే ఆలోచనలో ఉండడం అనేది చేస్తూ ఉంటారు. సో ఈ అనుమాన తీరు స్కిజోఫ్రీనియాలోకి వచ్చేటప్పటికి పలు విధాలుగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఒక ముఖ్య లక్షణం. దీని తీవ్రత, దీని ఎఫెక్ట్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే, ఆ విషయాన్ని నమ్మి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎదుటి వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టే స్థితికి వెళ్ళొచ్చు, లేకపోతే అది నిజమని నమ్మి వాళ్ళ మీద విరగబడి కొట్టే లెవెల్కి వెళ్ళొచ్చు, లేకపోతే అది నిజమని నమ్మి తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకునే స్థితి దాకా కూడా వెళ్ళొచ్చు. అండ్ భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద ఉన్న అనుమానంతో చాలా కేసెస్లో హస్బెండ్ వైఫ్ని చంపేయడము, వైఫ్ హస్బెండ్ని చంపేయడం అలాంటివి కూడా చూస్తుంటాం. అలాంటి వెనకాల కూడా కొంతమంది వెనకాల ఈ అనుమాన తీరనే ఉండే అవకాశం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా డెల్యూషన్ అంటూ ఉంటాము. డెల్యూషన్ అనేది స్కిజోఫ్రీనియాలో ఒక లక్షణం. ఇలాంటి లక్షణాలు కనుక మీరు గుర్తించినట్టయితే ఇది స్కిజోఫ్రీనియా, ఇది ఒక మానసిక రుగ్మత అని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య మెదడులోని న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్సెస్ వలన ఏర్పడుతుంది. ఇందులో అగ్రెషన్ చూస్తుంటాం, అంటే బాగా స్పీడ్, కోపం, తిట్టడం, కొట్టడం, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, లేకపోతే చెవులో మాటలు వినిపిస్తున్నాయి, ఏవో ఆకారాలు కనిపిస్తున్నాయని భ్రమల రూపంలో చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలను గుర్తించి, ఇది ఒక మానసిక రుగ్మతగా గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి అందజేయడం అనేది ముఖ్యం. దీనికి ట్రీట్మెంట్ పలు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి మెడిసిన్స్. ఈ సమస్యకి కౌన్సిలింగ్ లాంటివి డెఫినెట్గా హెల్ప్ అవ్వండి. అది సెకండరీ స్టేజెస్లో వాళ్ళు కొంచెం సెటిల్ డౌన్ అయిన తర్వాత, అక్యూట్ ఫేజ్ నుంచి సెటిల్ డౌన్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి కౌన్సిలింగ్ హెల్ప్ అనేది లభ్యమవుతుంది. బట్ ఇలాంటి లక్షణాలు సెటిల్ డౌన్ అవ్వాలంటే డెఫినెట్గా వాళ్ళకి మెడిసిన్స్ రూపంలో హెల్ప్ అవసరం అవుతుంది. ఒక్కొక్కసారి కొంచెం సెటిల్ డౌన్ అయిన తర్వాత కౌన్సిలింగ్స్ హెల్ప్ అవుతాయి. బట్ ఒక్కొక్కసారి మరీ తీవ్రంగా ఉంటే, అంటే వాళ్ళు ఆ అగ్రెషన్ అనేది ఎక్కువగా ఉన్నా, వాళ్ళు సూసైడల్ టెండెన్సీస్ లాంటివి డెవలప్ చేసుకున్నా కొంతమందిలో ఈ సిటీ అంటుంటాము, అంటే షాక్ ట్రీట్మెంట్ అవసరం కూడా పడవచ్చు.